అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గత వారం 10 రోజుల నుంచి ఒకటే చర్చ. ఉగాది తర్వాత నారా లోకేష్ గారు మంత్రి కాదు ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కేంద్ర మంత్రుల హోదాలో కూర్చుంటారు. ఓకేనా, పిఠాపురంకి ఉప ఎన్నిక తప్పదు. ఇద్దరు రాజ్యసభ తీసుకుని ఆల్రెడీ బీహార్ లో జరిగిపోయింది. జూన్ లో 4 రాజ్యసభలు రాబోతున్నాయి ఏపీ కాబట్టి, అందులో 2, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఒకటి చంద్రబాబు గారు తీసుకుని వాళ్ళు కేంద్రానికి వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు గారికి డిప్యూటీ పిఎం హోదా ఇచ్చి, కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ పిఎం హోదా, పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రిగా ఇస్తారు. ఇక తరువాత భాగం నారా లోకేష్ గారిదే కుర్చీ, సీఎం కుర్చీ అంటున్నారు. ఇది వాస్తవం అండి? వాస్తవం కాదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూస్తున్నాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు వ్యతిరేకతగా ఉంటున్నారు అంటే వాళ్ళని తొక్కేయడం అలవాటు. అలానే ఇప్పుడు మరి మొన్న తెలంగాణలోకి వచ్చినప్పటికి లిక్కర్ కేసు కొట్టేశారు. మరి అందులో ఎంత ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఉన్నారు. మరి అందరు కొట్టేశారంటే రేపు తెలంగాణలో బీజేపీ అండ్ కేసీఆర్ ఇద్దరు కలిసి పోటీ చేయడం కోసమే ఆ కేసు కొట్టించారండి. ఓకే, మళ్ళా ఆ కేసు కొట్టేశారు. అట్లా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఉన్ననాళ్ళే ఆ పార్టీ ఉంటుందండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్ననాళ్ళు కూడా ముఖ్యమంత్రిగానే ఉంటారు తప్ప, చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా బలి చేయాలని చెప్పేసి అనుకుంటే మా వెంకయ్యనాయుడు గారిని బలి చేసినట్టుగా ఉప ముఖ్యమంత్రిగా దోసేసి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఉపయోగపడుతున్నాడు అనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఆయన్ని ఉపరాష్ట్రపతిగా చేసి ఆయన బలి చేశారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని బలి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆయన అవసరం కాబట్టి ఆయన వెళ్ళడు. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా సెంట్రల్ మినిస్టర్గా వెళ్ళడు. ఎందుకంటే ఆయన ఏదో రోజు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలని అవుతారంటారా? డెఫినెట్లీ అవ్వాల్సి. 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు సీఎం అని అంటున్నారు కదా. అంటున్నారు కానండి, చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు సీఎం అవుతారు ఎవరో తెలియదు. కానీ రేపు 29లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు వస్తారు, 34లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు రారు. కేవలం బీజేపీ వాళ్ళు ఇక్కడ మళ్ళా పాగాయటానికి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రాన్ని దోసేయడం కోసం అట్లాంటి ప్లాన్లు వేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికన్నా కూడా మంచి రాజకీయవేత్త, మంచి తెలుసుకోగలిగిన ఆయన ఉపరాష్ట్రపతి ఇచ్చిన, ఉప ప్రధాని ఇచ్చిన వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ప్రధాని అయ్యే పరిస్థితులు కూడా ఉన్నట్లు కూడా వదులుకున్న రోజులు ఉన్నాయి కొన్ని. లోకేష్ గారు ఇటీవల అందరినీ కలుస్తున్నారు, పార్లమెంటుల వారీగా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, నాయకులతో కలుస్తున్నారు, కుటుంబ సమేతంగా కలుస్తున్నారు అంటున్నారు కదా. మరి కలవాలండి. ఎందుకంటే పార్టీ లీడర్ అంటే నీళ్ళలో చేపలాగా జనంలో కలిసిపోతేనే లీడర్ అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బాబు గారు, లోకేష్ బాబు గారు, ఎందుకంటే అంతకుముందు కన్నా ఇప్పుడు బాగా షైన్ అయ్యారు కాబట్టి పార్టీలో రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. అట్లా చంద్రబాబు నాయుడు గారి తర్వాత మరి లోకేష్ గారు అలా డెవలప్ అవ్వాలి, తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రజలతోటే కాకుండా ఎమ్మెల్యేస్ తోటి కూడా కలవాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఇదే కొట్టికలపూడి చిన్ని గారు ఈ గొడవలాగా ఉంటుందండి. అందుకని లోకేష్ గారు ఒక్కొక్కటిగా పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేస్ని కుటుంబాలతోటి పిలిచి మర్యాదపూర్వకంగా ఆడబిడ్డలుగా భావించి ఆయన మరి శారీస్ కూడా పెట్టి చక్కగా రోజు భోజనం పెట్టి మంగళగిరి పట్టు చీరలు మరి మంగళగిరిలో గెలిచారు కాబట్టి మంగళగిరి పట్టు చీరలు పెట్టి చక్కగా అందరిని కలుపుకొని, ఎందుకంటే తెలుసుకోవాలి ఏ నియోజకవర్గంలో ఏం వర్క్ ఉంది ఏమిటి. ఎందుకంటే మినిస్టర్ కాబట్టి, స్టేట్ మినిస్టర్ కాబట్టి ఆయన, అంతే తప్ప ఆయన ముఖ్యమంత్రి ఎవరండి. ముఖ్యమంత్రి కనుక ఆయన అయ్యాడంటే 2029లోనే మళ్ళీ జగన్ సీఎం అయిపోతాడు. అవునా? డెఫినెట్లీ. ఓకే. ఎందుకంటే అండి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వేరు, లోకేష్ బాబు గారి నాయకత్వం ఇంకా రాలా, ఇంకా టైం ఉంది. ఇంకా అంత తొందర పడతారని అంటారండి. ఈ రోజు లోకేష్ గారు మొత్తం నడిపిస్తున్నారు చక్కగా. బాబు గారు రోజు ఏదో ఒక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళ రిసీవ్ చేసుకొని మరి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. కానీ ఈ స్పందనాలు ఇచ్చినవి కూడా సక్సెస్ అవ్వట్లేదండి. చాలా వరకు, చాలా 70% ఈ సివిల్లో చూసుకోండి అంటున్నారు. అట్లా కాదండి, సివిల్లో కాదు. నేను నిన్న పొద్దున ఒక అతను వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి మీకు 15 రోజుల్లో మేము రిప్లై ఇవ్వాలి కాబట్టి మీకు రిప్లై ఇచ్చేస్తున్నాము అన్నారు. ఫోన్ ఎత్తకపోతే ఏం చేయాలి? ఆ ఫోన్ ఎక్కడుందో చూసి పట్టుకోవాలి. పోలీసు ఇవ్వాలి. టెక్నాలజీ పెరిగిపోయింది. మా సిపి గారు బాగా కష్టపడుతున్నారు టెక్నాలజీ మీద. పట్టుకొని రాజశేఖర్ బాబు గారు
పట్టుకొని తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టి పరిష్కరించాల్సి. అది కాకుండా ఇలా రాశారు. వెంటనే నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. సార్ ఏంటి సార్ ఇలా రాశారు అంటే, మరి అటు ఫోన్ ఎత్తట్లేదండి అన్నారు. ఎత్తకపోతే పట్టుకోండి, లొకేషన్ తీసుకొని పట్టుకొని ఏదో విధంగా పరిష్కరించాలి, కానీ 15 రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి రిజెక్ట్ చేసేసి పంపించిన పద్ధతి కాదు. ఇట్లా ఈ విధంగా చాలా 70% 80% ఇలా జరుగుతున్నాయి. ఇంకా స్పందన పెట్టి ఉపయోగం ఉంది అని చెప్పాను. నేను అడిగాను పోలీస్ స్టేషన్కి. అప్పుడు రేపు పొద్దున పంపించండి, పోలీసు ట్రాప్ చేసి పట్టుకొస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఇవాళ బహుశా జరుగుద్దండి అది. మీరేంది ఇలా అంటున్నారు అసలుకి? అంటే గతంలో సోనియా గాంధీ గారు కావచ్చు, కేసీఆర్ గారు చేసిన తప్పును చంద్రబాబు గారు చెయ్యరు. ఎందుకంటే ఎలాగో భవిష్యత్తు సీఎం లోకేష్ గారు కావచ్చు, ఆ రోజు 2012లో అవకాశం వచ్చినా కూడా, 2009 2012లో అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ఉంటే ఈ రోజు ఇంకో లా ఉండేది, ప్రజల్లో ఉండేవాడు. కేసీఆర్ కూడా 2023 ఎన్నికల ముందు కేటీఆర్ని సీఎం చేసింటే బీఆర్ఎస్ కి పరిస్థితి వచ్చేది కాదు. అలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తేనే కదా అడ్మినిస్ట్రేషన్ పరంగా లోకేష్ గారికి గ్రిప్ వస్తుంది, బాగుంటది అంటున్నారు. మరి మీరేమో కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ, అది ఇక్కడ టిఆర్ఎస్ ఒక పార్టీ. కానీ అక్కడ ఒక పార్టీ కదా, అది తెలుగుదేశం, బీజేపీ, రాధారంగ మిత్రమండలి అంటే మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ. 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన, అది రాధారంగ మిత్రమండలి అంటారు. రాధారంగ మిత్రమండలి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారండి? ఎలా అంటారు? కాపు ప్లస్ ఆయన అభిమానులు వేరే అన్ని. ఆయన ఓన్ చేసుకోవడం లేదు కదా కాపుని, మీరెందుకు అంటారు అట్లా? ఆయన దూరం చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ కి 102 103 సీట్లతోటి ఆయన సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకేం దూరం చేసుకోకూడదు. రాధాబాబు దగ్గర చేసుకుంటే ఆటోమేటిక్ దగ్గర అయిపోతారు మళ్ళీ వాళ్ళందరూ. అందుకని రాధాబాబుకి రాజ్యసభ ఇస్తే బాగుండేదని నేను కోరుకుంటున్నాను. కానీ ఎవరు, ఎందుకంటే ఇస్తే నాగబాబు గారు సీట్ ఇచ్చేవాళ్ళు మన ఎమ్మెల్సీ. మరి 27 వరకు ఆగి 27 తర్వాత చూద్దామని చెప్పేసి ఉద్దేశంతో మరి రాధాబాబుని అలా వదిలేశారు. కానీ 27లో కూడా ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు లోకేష్ గారు సీఎం అయితే ఉగాది తర్వాత 29లో జగన్ సీఎం కావడం ఏంటి? అదే జనానికి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ వేరు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏదో కష్టపడతారు, ఏదో చేస్తారు అనేది. కానీ లోకేష్ బాబు అంతకు మించి స్టేట్ వైడ్ గా జనానిలో ఉంటున్నా సెంట్రల్కి వెళ్ళి ఫండ్స్ పట్టరావడం కానివ్వండి, డెవలప్ చేయడం కానివ్వండి, అంత అనుభవం ఇంకా చాలదేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలదు కాబట్టే జనం దూరం అవుతారని నేను చెప్తున్నాను. ఒకవేళ సరే మీరు చెప్పింది వాస్తవం కాక పక్కన పెట్టేసి లోకేష్ గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు కదండి, వెంటనే బీజేపీకి వెళ్ళిపోతారు. టీడీపీని వదిలేస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు 15 ఏళ్ళు అయినా సరే కూటమి కలిసి ఉంటుంది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నాళ్ళు కూడా ఆయనే సీఎం అన్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన తర్వాత లోకేష్ గారు సీఎం అనలా. అంటే నేను సీఎం అని చెప్పడానికి అర్థం. అంటే మన కాపు క్యాస్ట్ సీఎం అవ్వాలి. ఎందుకంటే 1 సంవత్సరం ఇస్తే మాత్రం చంద్రబాబు తర్వాత కాపు పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పినట్టు అంటారు. అంతేగా, అంతే ఆయన ఉద్దేశం. అది ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. మనం పొలిటికల్ గా ఆలోచిస్తే పొలిటికల్ అనుభవాన్ని బట్టి నేను చెప్తున్న మాటలు. కాబట్టి ఇది నేను అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు దూరం అయిపోయి, ఎందుకంటే కాపుల్లో ఇవాళ కూడా దూరం అవడానికి కారణం అదే. సంవత్సరాన్న ఇస్తే నష్టమే ఉంది చంద్రబాబు నాయుడు గారు మాత్రం. ఎందుకంటే ఆయన మాట కాదనే పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు సీఎం ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద భావిస్తారు జనం అందరూ కూడా. కాపులకు కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది. కాపే కాదు, అన్ని రాధారంగ మిత్రమండలికి కూడా హ్యాపీగా ఉంటుంది. రాధారంగ మిత్రమండలి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడండి. అంటే ఉంది, కొంత పర్సంటేజ్ ఉంది, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ బ్యాచ్, ఆ బ్రాండ్ వేరండి. ఆ బ్రాండ్ కూడా కలిస్తే తప్ప ఇది ఎప్పుడు మనం చూస్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 95లో పార్టీ హ్యాండ్ చేసుకున్న కాడి నుంచి కూడా ఏదో పొలిటికల్ పార్టీతో కలిసి ఉంటే సీఎం అవుతున్నారు తప్ప ఆయన ఒక్కడే పోటీ చేసినప్పుడు ఎప్పుడు కూడా సీఎం అవ్వలేదు. ఒకసారి చూడండి. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రివర్గంలో చోటు ఇస్తారని అందరూ భావించారు కదా. ఇంతవరకు దానికి మంత్రివర్గంలో చోటు, పునర్వ్యవస్థీకరణ త్వరలో ఉగాది తర్వాత పునర్వ్యవస్థీకరణ కూడా ఉండబోతుంది అంటున్నారు. ఖచ్చితంగా నాగబాబు గారికి అవకాశం ఉంటుందా మంత్రివర్గంలో? అవకాశం ఉంటే ఇంకా తగ్గుద్దండి, ఇంకా వైట్ తగ్గుద్ది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ప్లస్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉండగా నాగబాబు గారికి మినిస్టర్ ఇస్తే ఇంకా కాపుల్లో యాంటీ వస్తుంది.
ఇంకా యాంటీ వచ్చి ఇంకా బలం తగ్గుద్ది. కాబట్టి ఇంకా బలం పెరుగుతుంది కదా, కాపు మరో కాపుకి ఇచ్చారు మంత్రి అనేది అలా ఉంటుంది. కాదు, అలా కాదు. ముఖ్యమంత్రి తీసుకోవటం వేరు, మంత్రి ఇవ్వటం వేరు. అలా అనుకుంటే కాపులు చాలా మంది ఉన్నారు. బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు కాపుల్లో. అలా అనుకోరండి. అక్కడికి వచ్చినప్పటికి రంగా రాధావంతర మండలి, రంగా బ్రాండ్ కాపు అండ్ 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 అదర్ క్యాస్టెస్. కాబట్టి అలా భావిస్తారు తప్ప అది నాగబాబు గారికి మనవాడికి ఇంకో మినిస్టర్ ఇచ్చారని చెప్పేసి మాత్రం అనుకోరు. మినిస్టర్ ఏముందండి, ఆఫ్టర్ మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఎందుకంటే అన్ని కులాలలో పరిపాలించారు ఎక్కువ మంది, అంటే ఎస్సీస్ కాకుండా. ఎస్సీస్లో కూడా కొంచెం మినిస్టర్స్ వరకు వచ్చారు తప్ప ముఖ్యమంత్రి దాకా పోనులా. మరి చంద్రశేఖర్ గారు మాట ఇచ్చి కూడా మాట తప్పాడు. ఎస్సీస్ని ముఖ్యమంత్రి చేస్తాన్నాడు కేసీఆర్, చేయలా. అది కూడా తప్పే ఇక్కడ. ఇప్పుడు ఈసారి ఎలా అయినా సరే బీజేపీని కలుపుకోవడం కోసమే లిక్కర్ కేసు కొట్టేయడం జరిగింది. బీజేపీ కేసీఆర్ రేపొద్దున ఎలాగో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పడేస్తారు గ్యారంటీ 100%. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా బీజేపీ వాళ్ళు కైవసం చేసుకోవడం కోసమే అక్కడే నితీష్ కుమార్ని కూడా సెంట్రల్ తీసుకెళ్ళింది కూడా ఆ రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకోవడం కోసం. అలా ఎందుకంటే మధ్యలో ఈ కలుపు మొక్కలతోటి మనం ఎందుకు కలిసి పనిచేయాలి, ఆ కలుపు మొక్కను తీసుకెళ్ళి ఢిల్లీలో పడేస్తే ఢిల్లీలో ఉంటాడు, అక్కడ తొక్కేయచ్చు అనే ఉద్దేశంతో నితీష్ కుమార్ని ఢిల్లీ తీసుకెళ్ళడం జరిగింది, ముఖ్యమంత్రిని తీసుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని డైరెక్ట్గా అటాక్ చేసి సంపాదించలేని పరిస్థితిలో ఉన్న బీజేపీ ఈ రోజున ఈ విధంగా ఇది కొత్త ఎత్తుగాడులు మొదలుపెట్టింది. కాబట్టి ఆ ఎత్తుగాడల్లోనే ఈ లిక్కర్ కేసు కొట్టేయడం కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఓకే, మొత్తం మీద తీసుకుంటే భవిష్యత్తులో 6 పదుల వయసు దాటింది కదా మీకు. 67 సార్, 67 పదులకు దగ్గరన్నారు. ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలని అనిపించలేదు మీకు? ఏదో రోజున నేను బ్రతికొండంగా వస్తే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేయటం జరుగుతుంది, కానీ నేను ఇంకో పార్టీ తరఫున పోటీ చేయను సార్. ఫిక్స్. చాలా అవకాశాలు వచ్చినాయి నాకు, చాలా అవకాశాలు వచ్చినాయి. నాకు ఆ పద్ధతులు నచ్చలేదండి. ఎందుకంటే ఉనికి లేకుండా పోయింది కదా, ఇప్పుడు వస్తుందండి. ఎక్కడన్నా మన భారతదేశం, మన ప్రపంచంలో ఎక్కడన్నా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే విప్లవాల ద్వారా, పోరాటాల ద్వారానే వచ్చింది తప్ప మరి మనం ఎక్కడ కూడా ఈ ఓటింగ్ ద్వారా మనకి ఎక్కడ రాలా. ఆ విధంగా ఈ దోపిడీ వ్యవస్థ, ఈ ప్రతి రాజకీయ నాయకుడు కూడా రాజకీయాల్లోకి వస్తుంది, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దోసేయడానికి వస్తున్నారు. కాబట్టి దీనికి తిరుగుబాటు తప్పకుండా వస్తుంది. తిరుగుబాటు వచ్చిన రోజున ఎర్ర జెండా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు. మీరు ఉండాలి కదా. నేను ఫస్ట్ ఉంటానండి, నేను బతికుంటా. 67 ఏళ్ళు మీకు. ఇంకో ఏందండి, ఎన్ని రోజులు సార్ విప్లవం రావాలంటే ఎంతసేపు పడుతుంది, జనం ఏదో తిరిగితే ఎంతసేపు పడుతుంది. ఈ దోపిడీ పోరాడే వయసు మీకు ఉండాలి, చట్టసభల్లోకి వెళ్ళి అధ్యక్ష అనే అంత వాయిస్ మీకు ఉండాలి ఆ రోజు. 67 లేకపోయినా సరే నా పిల్లలు కూడా అదే భావంతో ఉన్నారు. కానీ నేను కానీ కుటుంబంగా ఏదో వారసత్వాన్ని తీసుకువస్తానని చెప్పట్లా. నేను పోతే వాళ్ళ నా అల్లుళ్ళుగా ఎవరో ఒకళ్ళు ఆ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి అధ్యక్ష అని చెప్పేసి అంటారని నేను ఆశిస్తున్నానండి.